తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసినటువంటి 2 పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చి మాతో నా ప్రభువా నీ ఉన్నావు, పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావని నమ్ముతున్నాం. స్తోత్రము ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానింపనై నీ పాదాల చెంతకు వస్తున్నాం. దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మా అందరితో మాట్లాడుమని. నీ దాసుడు అయోగ్యుడు, అల్పుడు నా ప్రభు, అల్పజ్ఞుడు. నీ దాసుని మరుగు చేసి నీవే నీ స్వరము నీ బిడ్డలకు వినిపించు. నీ వాక్యమును పంపు. మా అందరినీ బలపరచమని, ప్రోత్సహించమని, ధైర్యపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? గట్టిగా చెప్పాలి. అలాగే ఈరోజు అందుబాటులోకి వచ్చిన లైవ్ వీక్షకులకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లైవ్ ద్వారా అనేక మంది జూమ్లో కనిపిస్తూ ఉన్నారు. మీ అందరిని బట్టి కూడా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ దేవుని వాక్యం మీద మనసు ఉంచండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అనే మాట నేను మీకు చదివి వినిపించాను. దేమా పౌలుతో కూడా ఉన్న వాళ్ళల్లో ఒకడు. పౌలుతో పాటు కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆయన పంపిస్తే పోయిన వాళ్ళు ఉన్నారు. దేమా ఆయన పంపించకుండానే ఇహలోకమును స్నేహించి ఆ దైవజనుని విడిచి వెళ్ళిపోయాడట. మరి ఏ ఉద్దేశంతో వచ్చాడో పౌలు వెంట, ఆ ఉద్దేశంలో తను నిలబడలేకపోయాడు. ఈ మాట పలుకుతున్నటువంటి దైవజనుడి హృదయంలో ఒక బాధ మనకి కనబడిద్ది. ఒక బాధ, ఒక వేదన. కొంతమంది వ్యవహరించే తీరు దేవుని యందలి విశ్వాసం ఉంచిన విశ్వాసంలే కాదు, సేవకుల్ని కూడా బాధించిద్ది, పీడించిద్ది. అన్ని వేదనల్లోనికి భయంకరమైన వేదన, ఎప్పుడు మనల్ని వేదనామయం చేసేటువంటి సాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం నిరాశ. ఈ నిరాశ ఎంత డేంజర్ అంటే మనలో ఉత్సాహాన్ని నాశనం చేసి, మనం దిగజారిపోయేటట్టు చేసి, విపరీతమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళేటట్టు చేసిద్ది నిరాశ. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవండి. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు ఆనందమయంగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాయి. కానీ ఆనందమయంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి సంతోషపడటం, గంతులేయటం, కొంచెం దుఃఖమయంగా ఉన్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంకా లేవలేకుండా దిగజారిపోవటం అనేది రైట్ కాదు. నిరాశ, నిస్పృహ అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? ఈ నిరాశ, కృంగుబాటు అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? పోతే పోయాడు దేమాని గురించి అంతెందుకు బాధపడాలి? తిమోతికి లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పాడు, దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, నువ్వు తొందరగా రా, నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు కూడా మరో ప్రాంతానికి పంపించాను, వెళ్ళారు.
దేమా నాతో పాటు ఉంటాడు అనుకున్నాను, ఇహలోకాన్ని స్నేహించి అతడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు త్వరగా నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయని తిమోతిని పిలుచుకున్నాడు. పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు నాకు తెలిసి బాగా వేదనతో ఆ మాట రాసి ఉంటాడు దేమాని గురించి. నిరాశ నిస్పృహ అనేది, వేదన అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదు, ఆఖరికి అది యేసయ్యను కూడా వదిలిపెట్టలేదు. మీరు నమ్మగలరా? ఇదే యేసు ప్రభువుని కూడా ఈ నిరాశ అనేది టచ్ చేసింది. ఎక్కడో తెలుసా? కొన్నిసార్లు ఆయన కొంతమంది దగ్గర కొన్నిటిని ఆశించాడు, అవి దొరకనప్పుడు ఆయన అలా ఫీల్ అయిన అనుభవం కూడా మనకు తెలుసు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు వచ్చి యేసయ్య దగ్గర ఏడుస్తున్నప్పుడు, ఇన్ని అద్భుతాలు చేసిన ఇతడు చనిపోయిన వాణిని బ్రతికించలేడా అని వాళ్ళు పలికేటువంటి ఆ మాటలు ఒక్కసారి మనం చూడొచ్చు. అక్కడ ఆయన ఎలా స్పందించాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనం చూడు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. తనలో మూలుగుచు ఎందుకు మూలిగాడు? ఎందుకు మూలగాల్సి వచ్చింది? ఎందుకు లోపల బాధపడ్డాడు? ఎందుకు బాధపడ్డాడండి? ఆ గుడ్డివాడి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? చావకుండా చేయాల్సింది, కానీ చచ్చిపోయాడు అతను అని వాళ్ళు ఆయనని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఆ మాటలు విన్నప్పుడు ఆయన తనలో మూలుగుచు, ఎందుకు మూలుగుడు వచ్చింది? ఎందుకు అలాంటి బాధ వచ్చింది అంటే, దేవుని కార్యాలు ఒక పక్క చూస్తా కూడా మరో పక్క వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు, ఇంకెప్పుడురా మీరు విశ్వాసం ఉంచేది, ఇంకెప్పుడురా మీరు బాగుపడేదని ఆయన తనలో తాను మూలుగుతూ అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. దానికి ముందు ఆయన కన్నీళ్లు విడిచాడని రాస్తుంది. వాళ్ళు ఈ మాట అన్న తర్వాత ఆయన తనలో మూలుగుచూ వెళ్ళాడని రాస్తుంది. కొన్నిసార్లు మనల్ని బాగా కృంగుబాటు ఆవరించినప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు మాటలు రావు, మూలుగులే వస్తాయి. దుఃఖం బాగా మన గుండె నిండినప్పుడు మూలుగులే వస్తాయి, మాటలు రావు. ఎందుకు దుఃఖపడ్డాడు? వాళ్ళ నుంచి ఆశించిన విశ్వాసం వాళ్ళ దగ్గర దొరకల. మరొకసారి అయితే ఆశ్చర్యపోయాడు. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను అని మార్కు సువార్త 5లో ఒకసారి అది కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే మనకి, దయచేసి 6వ అధ్యాయము 5వ వచనం, 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. పైన అన్నాడు 4వ వచనంలో, అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశమందు, తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడు. దాన్ని బట్టి కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన దగ్గర దేవుడిచ్చినటువంటి కృప చాలా ఉంది. వాళ్ళు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు, కానీ వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు. దాన్ని బట్టి కూడా ఆయన నిరాశపడి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడని రాస్తుంది. ఆశ్చర్యపోయాడు. 2. 3వ ఘట్టం, గెత్సమనే తోటలో సీమోను పేతురు దగ్గరకు వచ్చి, సీమోనో నీవును నిద్రించుచున్నావా అంటాడు. ఏమయ్యా, నీవు నిద్రపోతున్నావు?
ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? అయ్యో, ఇలా కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఆయన సైతం వేదన పడ్డట్టు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచితిని, మీరు రానొల్లకపోతిరి. అక్కడ కూడా ఆయన ఏడ్చి, ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి నిరాశ వచ్చేసింది. ఇంకా లేదు మీకు అవకాశం, ఈ నీ దినమందు అంటాడు. అంటే ఈ రోజుతో నీకు ఫైనల్, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ ద్వారాలు ముయ్యబడుతున్నాయి. ఈ నీ దినమందైనను నువ్వు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండు, నీ స్థితిని మార్చుకుంటే ఎంత బాగుండు, కానీ నువ్వు విననొల్లవు. ప్రభు దర్శించిన కాలము నీవు ఎరగకుందువు అని అక్కడ కూడా బాధపడ్డాడు. ఇలా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువు కూడా కొన్నిసార్లు బాధపడ్డట్టు, నిరాశపడ్డట్టు, కొన్ని పరిస్థితులు చూసి ఆయన దుఃఖపడ్డట్టు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ నిరాశ, నిస్పృహ అనేది భూమి మీద ఏ నరుని వదిలిపెట్టలేదు. దావీదును చూడు, దావీదు కూడా నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి, నిలుక ఇయ్యని దొంగ ఊబిలోనికి నేను దిగిపోయి ఉన్నాను అంటాడు. ఏందా దొంగ ఊబి అంటే నిరాశ. నిరాశ నిస్పృహలో ఉండి కూడా పాటలు రాశాడు దావీదు. దావీదు కీర్తనలు చూస్తే తన పరిస్థితిని గురించి ఎంతో ఘోరంగా చెప్పుకుంటాడు, చాలా వేదనతో మాట్లాడతాడు కీర్తనల గ్రంథంలో. ఏలియాను చూస్తే రాజు దగ్గరికి పోయి శాపాన్ని ప్రవచించినటువంటి ఏలియా యెజబెలు వార్నింగ్ దెబ్బకి అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నాడు? ప్రభువా యెహోవా, నా పితరుల కంటే నేనేమైనా ఎక్కువైన వాడనా? కాదు కదా, ఇక ఇంతే చాలు, నువ్వు నా ప్రాణమును తీసుకో అంటాడు. నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో. ఇక్కడ ఈ మాట మీద దృష్టి పెట్టండి. చచ్చిపోవాలనుకున్నాడు. యెజబెలు చేతికి చిక్కానంటే ఆమె చేతులు ఎట్లానో చస్తాను, ఆ దుష్టురాలి చేతిలో చచ్చిపోయే కంటే నీవే నన్ను చంపేశాయి, ఇక నాకు ఇంతే చాలు, నా పితరుల కంటే నేనేం ఎక్కువైన వాడిని కాదు, వాళ్ళకంటే ఎక్కువ చేయటానికి ఇంతే చాలు, నన్ను చంపేశాయంటే దేవుడు చంపల ఏలియాని. నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని 2 సార్లు ఆహారం పెట్టి ఏలియా ప్రాణమును బలపరిచి ఏలియా ద్వారా జరిగించాల్సిన పనులు కొన్ని జరిగించి ఏలియాని ప్రాణముతోనే అలాగున ఆకాశమునకు ఆరోహణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఏలియా పలికిన మాట ఏ స్థితిలో పలికాడో మీరు గమనించవచ్చు. నిరాశ, నిస్పృహ ఏలియాను కూడా ఆవరించింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలని నేను ఆలోచించుకున్నానంటే, దేవుని ప్రేరేపణ పొందే నేను ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. దేవుని ప్రేరణ లేకుండా నా సొంత ఆలోచనతో నేను ఈ అంశాన్ని ఎత్తుకోలేదు. దావీదును చూడండి, ఏలియాను చూడండి, ఎలీషా చివరి ఘట్టాన్ని చూడండి, మోషేను చూడండి, ప్రభువుతో సహా అందరూ కూడా కొన్ని ఘట్టాలలో, కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు. అయితే నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు. నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు దేవుని మాటను బట్టి. కానీ కొంతమంది తిప్పుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైందా? నిరాశ ఊబిలోకి దిగి కొంతమంది బయటికి వచ్చారు, కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. కృంగుబాట్లో నుంచి కొంతమంది బయట పడ్డారు, కొంతమంది బయట పడలేకపోతున్నారు. పదే 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 ఆ పరిస్థితులను తలుచుకొని, ఆ వేదనలను తలుచుకొని ఇంకా ఇంకా అంతకంత కృంగిపోతున్నారు. కానీ పైకి లేచే పరిస్థితి వారిలో కనబడట్లా. సామెతల గ్రంథంలో మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నాడు ఆ మాట? సామెతలు అన్నాడా? సామెతలు 24:10. చూడు,
శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగు నీవు చేత కాని దానవవుతావు, చేతగాని వాడవవుతావు. అంటే కృంగుబాటు, నిరాశలో మనం అలాగనే కూర్చుండిపోతే మనం చేయగలిగినవి కూడా చేయలేకుండా నిస్సహాయులమైపోతాం, దెబ్బతింటాం. అందుకే దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగుబాటు నీకు ఎదురైద్ది, కానీ కృంగటానికి అవకాశం ఇవ్వద్దు, కృంగుదలకు ఛాన్స్ ఇవ్వద్దు, నిరాశకు ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ అది నిన్ను ఆవరించినా దాన్ని చీల్చుకొని బయటికి రా. బయటికి రావాలని నాకు ఉందన్నయ్య, కానీ నా వల్ల కావట్లేదు. ఎంత బయటపడదామన్నా నా వల్ల కావట్లేదు. ఏ విధంగా బయటపడాలో, ఎలాంటి ఆలోచన చేసి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది లోకంలో ఉన్నాళ్ళు, కొంతమంది దేవుల్లో ఉన్నాళ్ళు కూడా ఈ కృంగుబాటులో నుంచి, వేదనల్లో నుంచి బయటపడటానికి పాపం ఆలోచిస్తుంటారు, కానీ దారి దొరకక అందులోనే అణగారిపోయి చివరికి జబ్బుల పాలైపోయి, వ్యసనాల పాలైపోయి, బలహీనతల పాలైపోయి ప్రాణాలు కూడా కోల్పోతారు. కొంతమంది అయితే ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతారు, ప్రాణాలు తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ కృంగుబాటులోంచి బయటపడలేక, ఆ నిరాశ నిస్పృహల్లోంచి బయటపడలేక చచ్చిపోదామని నిర్ణయించుకొని ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అంత డేంజర్ అది. ఎంతమంది ఒప్పుకుంటారు అది వాస్తవమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమే. మరి జీవితంలో ఎదురుగాకుండా ఉంటాయా కృంగిపోయే పరిస్థితులు? తప్పనిసరిగా ఎదురవుతాయి. అవి భక్తులకు తప్పలేదు, ప్రభువుకి తప్పలేదు, మనకు కూడా తప్పవు. అయితే అందరికీ ఒకే విధమైన సమస్య కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య. ఆ సమస్యలను బట్టి ప్రతి మనిషి జీవితంలో కృంగుబాట్లు అనేవి తప్పనిసరిగా ఎదురవుతాయి. ఏదో ఒక కారణాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారి శరీర బలహీనతను బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారు మారు మనసు పొందకపోవటను బట్టి ప్రభు వేదన పడ్డాడు, నిరాశపడ్డాడు. అదొక కొన్ని కారణాలను బట్టి ప్రభు యెజబెలు చంపుతానన్న మాటను బట్టి ఏలియా నిరాశపడ్డాడు. తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ప్రాణాన్ని తీయడానికి తరుముతున్న సౌలు యొక్క దాడిని బట్టి దావీదు వేదన పడ్డాడు. నేను ఎంతో ఆశించాను, నాకేదో జరిగిద్దని, కానీ నా ప్రాణం తీయడానికి వెంటబడుతున్నాడు, ఇది ఎక్కడ న్యాయం అని పాపం చాలా దుఃఖపడ్డాడు. ఓ సందర్భంలో తనతో కూడా ఉన్న వాళ్ళందరూ ఒక యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చేసరికి శత్రువులు వచ్చి వీళ్ళ కలిగిందంతా దోచుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు తగలబెట్టేసి. అప్పుడు చాలా కృంగిపోతాడు దావీదు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణాన్ని బట్టి. పౌలు అయితే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేమా వెళ్ళుటను బట్టి పౌలు వేదన పడ్డాడు. ఈరోజు నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నీ హృదయంలో కొంత వేదనను కలిగి ఉండొచ్చు. ఒకసారి ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఈ మధ్యకాలంలోనే ఒక తల్లి ఒక యవనస్తుడి ఫోటో చూపించింది. వాడికి మొత్తం, చిన్నోడికి వయసు మొత్తం ఓ 18 ఓ 19 సంవత్సరాలు కూడా ఉండి లేనట్టు ఉన్నాయి. ఓ 18 19 ఏళ్ళు కూడా లేవు, చిన్న వయసు వాడే. ఓ 17 18 ఉంటాయి అంతే. ఆ చిన్నోడి ఫోటో చూపించి, వీడు నా కొడుకన్నా, ఇప్పుడు వీడు లేడు అని ఏడ్చింది. ఎందుకమ్మా, ఎందుకు లేడు? వీడు రైలు కింద పడ్డాడన్నా, ముక్కలు ముక్కలు అయిపోయాడు. ఎందుకు రైలు కింద పడ్డాడు? ఎందుకు పడ్డాడంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడానికి సిద్ధపడింది, లవ్ ఫెయిల్ అయిందన్న వాడికి. దాన్ని బట్టి వాడు ఆ పని చేసుకున్నాడన్నా అని బోర్ని ఏడ్చింది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి,
ఆ తల్లి ఏమడిగిందంటే, ఆ అమ్మాయే వాడికి కళ్ళల్లో ఉంది కానీ నేను వాడి చెల్లి వాడి గుర్తు రాలేదా అన్న? వాడి చెల్లి ఉందన్న, నేనున్నాను, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేశాను కదా. అరే నేను నా ప్రాణం తీసుకుంటే మా అమ్మ ఏమైద్దో, మా చెల్లి ఏమైద్దో, దిక్కులేనేళ్ళు అయిపోతారు కదా అని వాడు అనుకోవాలి కదా. వాడు అనుకోలేదన్న, ప్రాణం తీసుకున్నాడని బోర్ నేర్చింది. ఓసారి భర్త వచ్చాడు. భర్త వచ్చి చాలా ఏడుస్తున్నాడు. ఏం తమ్ముడు, ఏం తమ్ముడు, ఏం తమ్ముడు, ఏం తమ్ముడు? అన్నా నా భార్య అన్న. భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్న. ఆహా, వెళ్ళిపోతే ఏమైందిలే, ప్రార్థన చేద్దాం మళ్ళీ వచ్చిందిలే అంటే ఇంక వచ్చేటట్టు వెళ్ళిపోలేదన్నా. అదేందయ్యా, పుట్టింటికి కాదన్నా వెళ్ళిపోయింది. మరి ఎలా? వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోయిందన్న. అన్నా నాకిద్దరు పిల్లలన్నా, నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్న, వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయిందన్న. ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తున్నాడు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి ఒక భార్య వచ్చింది. ఇప్పుడు భర్తల సమస్య కాదు, మగపిల్లల ఆడవాళ్ళు కూడా. భార్య వచ్చింది, ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నా భర్త నన్ను వదిలేశాడు, ఇంకొక ఆమెను చేరదీశాడు, ఆమెతోనే బతుకుతున్నాడు, పూర్తిగా నన్ను వదిలేశాడు. నాకు ముగ్గురు పిల్లలు, రూపాయి డబ్బులు ఇవ్వట్లా. నేను బయటికి పోయి చాకిరీ చేయడానికి ఒకడు పసిబిడ్డ ఉన్నాడు. వెళ్ళి పని చేసుకొని రూపాయి డబ్బులు తెచ్చి ఉన్న పిల్లలకి అన్నం పెట్టుకోలేను, ఎందుకంటే చంటి బిడ్డ ఉన్నాడు. ఈ చంటి బిడ్డతో వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు బతకాలన్నా, నేను నా పిల్లలు చచ్చిపోవాలనుకుంటున్నామని బోర్ నేర్చింది. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది నిజంగానే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, లెక్క వేయాలంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాడు ప్రేమించే అమ్మాయి ఆమె ప్రపంచం అనుకున్నాడు, ఆమె లోకం అనుకున్నాడు, ఆమె జీవితం అనుకున్నాడు, ఆమె సర్వస్వం అనుకున్నాడు. ఆమె మరొకడికి తలోంచిద్ది, మరొకడికి స్థానం ఇచ్చిద్ది, మరొకడికి చోటు ఇచ్చిద్ది అని అనుకోలా వాడు. ఆమె మాటలన్నీ వీడు నిజమని భ్రమించాడు. ఇక ఆమె ప్రపంచంగా ఫీల్ అయ్యాడు. చివరికి ఆమె మరొకడికి వశమైనప్పుడు, మరొకటితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు, ఆ సమాచారం వీడికి వస్తున్నప్పుడు వీడికి జీర్ణం కాదు. అది దానికంటే చచ్చిపోయింది మేలు కదా. ఇక నేను చెప్తున్నాను కదా, ఎటు పోయినా సరే వాడికి ఆమె సన్నివేశాలే కనపడుతుంటాయి. ఎటు వెళ్ళినా సరే, వాడు ఏం చేయబోయినా సరే, కూర్చున్న ఆమె సన్నివేశాలే, లేచిన ఆమె సన్నివేశాలే, వాడు పడుకున్న ఆమె సన్నివేశాలే. పదే 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 ఇక వాడికి తల్లి, చెల్లి, తండ్రి ఎవ్వరు గుర్తురారు. నేను మోసపోయాను, నేను అన్యాయం అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నాకు జీవితం లేదని తట్టుకొని ఏ మందుకో ఏ వ్యసనానికో బానిసైపోతాడు. ఆ మత్తులో వాడు జ్ఞాపకాలు మర్చిపోవడానికి. ఒక్కొక్కడు తట్టుకోలేక ఇందాక నేను చెప్పిన పని చేస్తాడు, పోయి చచ్చిపోతాడు, ప్రాణం తీసుకుంటాడు. ఇది ఒక ప్రేమించిన వాడి విషయంలోనే కాదు, భార్య విడిపోయినా, భర్త విడిపోయినా కొంతమంది నేను ఆయనే సర్వస్వం అనుకున్నాను, కానీ ఆయన నన్ను మోసం చేసి మరో స్టెప్ తీసుకున్నాడు, ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఇక ఎప్పుడు మందిరంలో కూర్చున్నా వాడి జ్ఞాపకాలే, బయటికి పోయినా వాడి జ్ఞాపకాలే, నా దగ్గరకు వచ్చినా వాడి గురించే. ఎందుకంటే వాడే సర్వస్వం అనుకుంది, వాడే ప్రపంచం అనుకుంది, వాడే జీవితం అనుకుంది, వాడే లోకం అనుకుంది, కానీ వాడు దెబ్బ కొట్టాడు. ఇక ఆమె జ్ఞాపకాల్లోంచి వాడు పోడు. చివరికి ఏ స్థాయికి పోయిద్దంటే ఇక ప్రాణం తీసుకోవాలి, ఇంకొద్దు నాకు ఈ జీవితం.
అలాగే భార్య తన సర్వస్వం అనుకుంటాడు భర్త. అలాంటి భార్య దెబ్బ కొట్టినప్పుడు వానికి కూడా ప్రాణం మీద విరక్తి వచ్చేసిద్ది. విరక్తి వచ్చిందండి. నేను నా సర్వస్వం అనుకున్న నా భార్య తన హృదయంలో నన్నుగాక మరొకడికి స్థానం ఇచ్చింది, మరొకడికి తల వంచింది, మరొకడికి చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. అంటే ఇప్పటిదాకా అది నాకు కపట ప్రేమ చూపించింది, కపట నాటకం ఆడింది అనేది జీర్ణం కాక చచ్చిపోవాలనుకుంటాడు. ఇక వానికి ఎటు చూసినా ఆమె కనపడుతుంటుంది. ఎందుకంటే ఆమె సర్వస్వం అనుకుని బ్రతికినోడు ప్రతి ఘట్టంలో తననే చూసుకుంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు తన వెంట తనే ఉంటుంది, ఎటు పోయినా ఏ ప్రదేశానికి పోయినా తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు. చివరికి ఇంట్లో తనే, బయట తనే, అన్ని చోట్ల తనే. పదే 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 ఆ జ్ఞాపకాలు వీన్ని వేధిస్తూ ఉంటాయి. ఇక్కడ సైతాన్ ఎంటర్ అవుతాడు, ఇక్కడ దురాత్మలు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి వాడికి ఆ పిచ్చి పీక్ స్టేజ్కి పోయేటట్టు చేస్తాయి. ఇంకా ఎక్కువగా ఆ జ్ఞాపకాలు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కూడా అయ్యే ఊసులు ఎత్తటం, బయట వాళ్ళు వచ్చి కూడా ఆ జ్ఞాపకాలే తవ్వటం, మర్చిపోదామన్న మరపు రాకుండా అవే అవే పదే పదే త్రవ్వబడుతూ చివరికి నేను ఎందుకు బతకాలి, ఇక కష్టం ఈ జీవితం అని దురాత్మల ప్రేరణకు లోనై ప్రాణాలు తీసుకుంటారు. కొంతమంది ఈ అక్రమ సంబంధాల ద్వారా కాకపోయినా నాకు ప్రేమ దొరకలేదు, నేను ఎందుకు బతకాలని కుటుంబంలో ఆశించిన ప్రేమ దొరకక కొంతమంది నిరాశకి వెళ్ళిపోయి కృంగిపోయి చచ్చిపోవాలనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, నేను చచ్చిపోతాను అనుకుంటారు. చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే. చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు. కనీసం నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం, నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు. నేను ఎందుకు బతకాలి? స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఎవరు నన్ను ప్రేమించి నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు, బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు. టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి, తల్లిదండ్రుల ప్రేమ దొరకక, అంటే వాళ్ళు ప్రేమ గల్లోళ్ళే కానీ ఆ ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు. నువ్వు చదవాలి 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 చదవాలి. అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు, శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడొద్దు, ఫ్రీగా ఉండు, రిలాక్స్గా ఉండు. ఏదైతే అది అయింది, ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం, లేకపోతే సెకండ్ లేదా థర్డ్ ఏం పర్వాలా, అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా, ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, రిలాక్స్గా ఉండు అని బిడ్డలకి చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ధన్యులు. కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్, బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను. మూర్ఖత్వం ఏముందన్నా, వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద. వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్తో కూస్తో ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది. అరే చదవాలిరా బాబు, చదవాలి, చదవద్దని ఎవడు చెప్పాడు? చదవాలి, చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు, కాదని నేను అనట్లా. కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది రుద్ది రుద్ది
మొన్న ఒక బుడ్డదాన్ని చూశాను, దానికి మొత్తం 5 ఏళ్ళు లేవు, పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారం లాగా దాని వెనక. దానికంటే మించుందండి దాని బరువు. యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినట్టు నడుస్తుంది. చదవకపోతే ఎట్లన్నా, చదవాలి కదన్నా, చదివించమ్మా కాదంటలేదు, కానీ కొంచెం భరోసా అయ్యమ్మా, కొంచెం ధైర్యపరచుంది ఆయన. ఎగ్జామ్స్ టైం ఇది. భయం ఏం చేసిందో తెలుసా? జాగ్రత్త 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 అంటే బాగా నడిచేవాడు కూడా పడతాడు. నేను చెబుతున్నాను, నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను అదే చెప్తాను, ఏమైతే అదే రాసే. నేను అదే చెప్తా, ఏమైతే అదే రాసే. నువ్వు ఇలా అంటున్నావు అన్న, మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదన్నా, ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే నువ్వు అంటున్నారన్న, చాలా టెన్షన్గా ఉందన్న, నీ గుండె దడతో చెప్తుంది పాపం. ఏం చెప్పాలా నేనే వాళ్ళ అమ్మా నాన్న కాదుగా. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను, నేను అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తా ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో, చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది. నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు, నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్నావు. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మెదడుంది, నీలాంటి మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళని టార్చర్ చేయొద్దు. చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి. మతిపోతుంది పిల్లలకు తెలుసా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చి, అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న, ఏందో వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేయని తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాడికంటే? టార్చర్. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు, కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాస్తవాలా కాదా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే. కానీ ఏం చేద్దాం, కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు, కొంతమంది భార్యలు ఇలా ఉన్నారు, కొంతమంది భర్తలు అలా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను గూర్చిన టార్చర్. తల్లిని అర్థం చేసుకోరు, తండ్రిని అర్థం చేసుకోరు. అరే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే అని పిల్లల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ప్రేమ నాకు దొరకలేదే, ఇంత చేసి కూడా వేరే వాళ్ళని వాళ్ళు ప్రేమించి గౌరవిస్తున్నారు, కానీ ఇంత చేసిన అమ్మని అమ్మ అనలేకపోయారే, నాన్నని నాన్న అనలేకపోయారే, నా గురించి ఆలోచించలేకపోయారే, నా మంచి చెడ్డలు పట్టించుకోలేకపోయారే, నేను ఒకదాన్ని ఉన్నాను, నేను ఒకడిని ఉన్నానన్న ఆలోచనే వాళ్ళకి లేదే. ఇలాంటి ప్రేమ లేని కుటుంబంలో నేను ఎందుకు బతకాలి? దేవుడా నన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? స్తోత్రం చెప్పండి అందరు కలిసి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా, లేకపోతే నిద్ర ఏమైనా పోతున్నారా? అయ్యా, నిద్రపోయే మ్యాటర్ కాదు ఇది, ఎవరు కళ్ళు మూయకండి. మీ జీవితంలో ఇందులో ఏదో ఒక టచ్ అయ్యిద్ది, ఆలోచించండి. ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు నలుగుతుండొచ్చు. కొంతమందికి భర్త విడిపోడు, కానీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధ. కొంతమందికి భార్య విడిపోదు, కానీ భార్య అర్థం చేసుకోవట్లేదన్న బాధ. సమస్యలు తీరక కొంతమంది, అప్పులు తీరక కొంతమంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అనుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, ఆరోగ్యం ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? సంతోషము లేని, నిరాశ నిస్పృహలో దుఃఖములో బ్రతికేటువంటి మనస్సు రోగ కారణము అని అర్థం. ఎక్కడుందో తీయగలరా? సంతోషము గల మనస్సు ఆరోగ్యమునిచ్చునన్న మాట ఎక్కడుంది? సామెతల్లో ఉంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరకలేదా? 17వ అధ్యాయం 22వ వచనం. చదువు చూడు ఒకసారి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి? జబ్బు వచ్చినప్పుడు ఎండిపోతాయి ఎముకలు. అక్కడే ఉంది చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను జబ్బుకు కారణం అని అర్థం. మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, అక్కడ నేను ఉంటాను అన్నాడుగా. అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టం ఆ దేవుడికి? మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు ఇక్కడ. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఇక ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహలోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా? సారాయికి దాసు కావాలా? బ్రాందీకి దాసు కావాలా? దేనికి దాసు కావాలి? వాడి మందు తాగడానికి అలవాటు పడతాడు. ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు. తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటైపోయి చివరికి వాడి బ్రతుకంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నా జవాబు ఏంటంటే, నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే, నువ్వు కొద్దిగా మైండ్ గల్లోడు అయితే నా మాట విను. ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు, తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను, అందరికీ తెలియాలి, చేరాలని. నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అన్నమాట, నంబర్ 1గా ఉంటావు అన్నమాట. దరిద్రులు ఎవరు? రియల్ లవర్ ఎవరా? నువ్వు నిజమైన ప్రేమికుడివి, నీది ట్రూ లవ్. కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పినవాడిని నమ్మి అవతలకి వెళ్ళింది. కొద్ది రోజుల్లో సినిమా కనపడేది, డౌటే లేదు అందులో. ఎందుకంటే వాడు మాయోడు. ఆ పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు, వశపరుచుకున్నాడు. తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు. బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి, నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి. అది శాపగ్రస్తురాలు, అది దరిద్రురాలు, అది భ్రష్టురాలు. ఇదేందిరా రివర్సు? ఏడవాల్సింది ఏడవకుండా ఏడవకూడనోడి నువ్వేడుతున్నావేంది? నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏంద్రా పిచ్చోడా? పాయింటేనా? నీలాంటి నిజమైన ప్రేమికుడిని కోల్పోయినందుకు అది దరిద్రపదిరా.
ఆ పనికి మాలింది దరిద్రపుదిరా, వదిలేయ్. అరే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికి మాలోడా అని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటావు? పాయింట్ ఏనంటావా? ఎట్లా బతకాలి? వీడి ఫీలింగ్ ఏందో చెప్పి సైతాను ఎట్లా మోసం చేశాడు తెలుసా? నువ్వు ఏడుపు మొహం వేసుకొని దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన వాళ్ళగా మందు వేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా. నిన్ను చూసి ఆమె కుమిలి సినిమాల్లో జరిగిద్ది రప్పించోడా. రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా. నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతుపోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చి నీకేదో జీవితాన్ని ఏం నడవవు. అదంతా సాతాను చేసిన మోసం. ఈరోజు యవ్వనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను. ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను చెప్పాలి, చెప్తున్నా. నా భార్య పోయిందన్న నేను చాలా జాగ్రత్తగా ప్రేమించాను, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానంటే నీలాంటి నీతిమంతుణ్ణి ఇంత ప్రేమ కలిగిన భర్తను వదిలిపెట్టిపోయిందంటే నువ్వు దరిద్రుడివి కాదురా. నీలాంటి నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక మాయోడి వెంట పోయినా అది దరిద్రపదే. దాని కర్మ అది మోసి దాగో. రేపు నెత్తి నోరు కొట్టుకుంటుంది. ఏమన్నా తెలుసా? నా భర్త దేవుడయ్యో, నా భర్త దేవుడని. ఇక దేవుడన్నా లేదు, గీవుడన్నా లేదు. మంచి హృదయం కలిగిన వాడివి, మంచి ప్రేమ కలిగిన వాడివి, నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు మరో జీవితాన్ని నా దేవుడు ఇస్తాడు నీకు. ఇయ్యకపోయినా పర్వాలా, నీ బిడ్డలు పెట్టుకొని అలాగా నిజాయితీగా బతుకో. ఈ మాటే అనుకో, నాలాంటి వాడిని వదిలిపెట్టిపోయినందుకు అది దరిద్రపదే. దాని కర్మ గాలింది, అది శాపగ్రస్తురాలు. మంచి లైఫ్ పాడు చేసుకుంది అది. ఇక దాని బతుకు కుక్కలు చించినవి ఇస్తారే. సమాజంలో దానికి గౌరవం లేదు. నా దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంది, వెళ్ళిన దగ్గర సుఖపడలేదు. చివరికి దాని క్షోభ అరణ్యరోదన. కుళ్ళి ఏడ్చి అది చావాల్సింది, నేను చావటం ఏంటి? నాలాంటి వాడిని కాళ్ళదాన్ని వెళ్ళిందంటే అది క్షోభించాలి, నేను కాదు. ఇది నాయన అనుకోవాల్సింది ఒక మగవాడైనా ఒక ఆడ మనిషి అయినా. నేను నా భర్తని యథార్థంగా ప్రేమించాను, అతడే సర్వస్వం అనుకున్నా, నా జీవితం మొత్తం అప్పచెప్పుకున్నా, అతనికి వెట్టి చాకిరీ చేసి అన్ని పరిచర్యలు చేశా. కానీ నన్ను కాదని మాయ మాటలు పలికే ఒక జారిని వెంటబడ్డాడు. మాయ మాటలు పలికే ఒక జారా స్త్రీ వెంటబడ్డాడు. నాలాంటి దాని ప్రేమను కోల్పోయిన వాడు దరిద్రుడు, నేను కాదు. ఎవడు దరిద్రుడు? వాడు దరిద్రుడు. పౌలు లాంటి భక్తుడిని వదిలిపెట్టిపోయిన దేమా దరిద్రుడా, లేకపోతే పౌలు దరిద్రుడా? ఎవరు దరిద్రుడు? సైతాను తిరగేసి చూపిస్తాడన్నమాట. అర్థమైంది? వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పోళ్ళు అయినట్టు, అలాంటి గొప్పోళ్ళు మన నుంచి పోయినందుకు మనకి వేదన కలుగుతున్నట్టు వాడు మనల్ని మోసగిస్తాడు, వంచన చేస్తాడు. సైతానా అనాలవాడిని. ఎవరు దరిద్రుడురా? పౌలు దరిద్రుడా, దేమా దరిద్రుడా? పౌలు అంతటి వాడిని వదిలిపెట్టి పెంట కోసం పరిగెత్తాడు. ఈ లోకమంతటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఏవేవి నాకు గొప్పవి అయి ఉన్నాయో, ఏవి శ్రేష్టమై ఉన్నాయో అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా అన్నాడు పౌలు. దాన్ని వెంటబడిపోయాడు. పౌలు ఎవరు? నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు ప్రియులారా? ఏమనుకోవాలి? నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు, కోల్పోయిన వాళ్ళు దరిద్రులండి, కోల్పోయిన వాళ్ళు పనికిమాలినోళ్ళు, కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు, హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు. వేసినప్పుడు ఎవరు దరిద్రులు? నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు. అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు. వాళ్ళు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తప్పకుండా ఓ ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను నేను, వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి. ఎందుకు రింగిపోవాలి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? యవనస్తుడా, నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపు పనికి మాలింది. నువ్వెందుకు చావాలి నాయనా? నువ్వెందుకు చావాలి? నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్తగిస్తే అది చావాలి. నువ్వెందుకు చావాలరా? నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి. నువ్వే తమ ప్రపంచం అనుకున్న నీ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి ఆయన నిమిత్తం నువ్వు బతకాలి, బతకాలి, బతకాలి. ఆయన కోసం బతకాలి, ఆయన నిమిత్తం బతకాలి. నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. నీకు స్త్రీవైనా పురుషుడైనా నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఎవడా ఎవడా ఎవడా? కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను. అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను. ఏందిరా నీ బొంద కోల్పోయింది? ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు. చచ్చిపోతున్నారు, అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు. అర్థమైందా? చచ్చిపోతున్నారు. బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తున్నాడు కాబట్టి, సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకు చెబుతున్నాడు చాలేమన్నా? ఇది అనవసరంగా చెప్పట్లా. ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, వివాహితులకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది అలాగా జరిగింది. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా. పిల్లల్ని కని భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు, పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు, లక్షల మంది చరిత్రలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. సస్తగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు.
ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలను ఇచ్చిద్ది. ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే, అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు, నీలాంటి వాడిని కోల్పోయినందుకు అది దరిద్రపతిరా, నీకేమరా బంగారం రా. సవాల్కరంగా నిలబడాలి, నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి, నువ్వు తినాలి, మంచిగా ఉండాలి, మంచి హోదాలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు, నీ కుమార్తెను ధైర్యపరచు, నీ బిడ్డల్ని ధైర్యపరచు. కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే సహోదరులో, ఇరుగు పొరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను. నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు. ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? దరిద్రులు ఎవరండి? యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి ఆయన్ని విమర్శించి ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా? యేసయ్య దరిద్రుడా? అరే వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన్ని పట్టుకొని వ్యంగ్యపు మాటలన్న వాళ్ళు నిష్ఠ దరిద్రులు. యేసయ్య రత్నం.